తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ నేతల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పై అమిత్ షా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎవ్వరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఆయన ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు చూస్తామంటున్నారు అమిత్ షా. సిట్టింగ్ ఎంపీలు తమ తమ స్థానాల నుంచి మళ్లీ పోటీకి సిద్ధం కావాలంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. ఇక ఆ తర్వాత పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆయన సందర్శించారు. ప్రస్తుతం కొంగరకలాల్లో పార్టీ నేతలతో ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అమిత్ షా గారి భేటీలో ఒకటే ఒక ఎజెండా ఉంటుంది. ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా కొద్ది మందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఎజెండా. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే. ఇది ఎజెండా. పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడ నుంచి పోటీ చేయాలంటే అక్కడి నుంచి చేస్తారు. కంఫర్ట్ ఉంటాయి, కంఫర్ట్ గురించి మాట్లాడుతామా? నాయకులం మాకు ఒక ప్రాంతం ఉంటుందా? మేము తెలంగాణ వాసులం, మీకు తెలుసు. ఇంకా గజ్జలు కూడా పొడి చేసిన పోయింది. మేము 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం, ఆమోదం పొందిన వాళ్ళం కాబట్టి ఉంటాం. మా పార్టీ ఆదేశిస్తుంది. ఇవాళ 16 సీట్లు కాదు, వేరే పార్టీ చెప్పిన 16 సీట్లు కాదు, రేపు 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది, తన సత్తా చాటుతుంది, నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానికం కూడా కులాలతో మతాలతో సంబంధం లేకుండా మనం మోడీ గారిని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సమావేశంలో తీర్మానం ఆమోదించింది. కాబట్టి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. విద్యాసాగర్, తెలంగాణలో గతంలో పోటీ చేసిన ఎంపీలందరూ కూడా మళ్ళీ అవే స్థానాల నుంచి వాళ్లే పోటీ చేయాలని అమిత్ షా చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి అందరూ సుముఖంగానే ఉన్నారా? ఎస్, రాష్ట్ర ముఖ్య నేతలతో ఏదైతే నోవోటల్లో నిర్వహించినట్టు సమావేశాలు ఈ విషయంపైన స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలే అజెండాగా రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతుంది. అందులో భాగంగానే ముందుగా రాష్ట్ర బీజేపీ నేతల్లో కోల్డ్ వార్, ముఖ్యంగా నేతల మధ్య సమన్వయ లోపం వల్ల కింద స్థాయి కేడర్లో గందరగోళం నెలకొనేటువంటి అవకాశం ఉంది. అదే రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు సమన్వయంతో అది నేతలంతా కూడా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో కూడా విజయం సాధించే దిశగా కృషి చేయాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. దానిలో భాగంగానే పార్లమెంటు స్థానాల్లో ఎవరు నలుగురు ఎంపీ స్థానాల్లో కూడా వారే పోటీ చేసే దిశగా ఆయన దీనికి మనకి సమాచారం ఉంది. దాంతో పాటు ఎవరైతే ఇద్దరు నేతల మధ్య కీలకంగా కూలువారు నడుస్తున్న ప్రచారం జరిగిందో దానికి సంబంధించి కూడా ఆ ఇరువురు నేతలతోటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మధ్య ముగ్గురితో కలిపి ఒక అరగంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చి ఆ వ్యక్తిగత లక్ష్యాల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయాలి. ముఖ్యంగా ఎవరు కూడా మీడియాకు లీకులు ఇవ్వడం కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడడం కానీ చేయవద్దు. అదేవిధంగా పార్టీకి నష్టం చేసేటువంటి ఎలాంటి చర్యలను కూడా ఉపేక్షించలేదు కాబట్టి పార్టీ కోసమే పనిచేయాలి. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో అధికారంకి వచ్చే దిశగా ఇక్కడ మరిన్ని స్థానాలను పెంచుకునే దిశగా పోటీ చేయాలని కూడా ముఖ్య నేతలకు సూచించారు. ప్రస్తుతం కొంగరకలాంలో ఉన్నటువంటి శ్లోక కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి సమావేశం కొనసాగుతుంది. దానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని నేరుగా ఇక్కడికే చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరితో కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే 8 చోట్ల విజయం సాధించి 15% ఓటింగ్తో కాస్త ఓటింగ్ను మెరుగుపరుచుకున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరింత సత్తా చాటేటువంటి అవకాశం ఉంది. లోకల్గా అసెంబ్లీ ఎన్నికలను చూసుకున్నప్పటికీ కూడా పార్లమెంట్లో మోడీ రావాలనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో ఉన్నందున దాన్ని అవకాశంగా మలుచుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలన్న దిశానిర్దేశం చేస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. దీని తర్వాత మరొకసారి కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యి ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.